అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని తన అక్రమ నివాసం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అక్రమ నివాసం పక్కనే గ్రీవెన్స్ హాల్లో గవర్నమెంటే గ్రీవెన్స్ హాల్ అక్రమంగా కట్టి, ఆ గ్రీవెన్స్ హాల్ ఏదైతే అక్రమంగా కట్టారో అది ఎందుకు తొలగించారు అని చెప్పి ఈరోజు ఏకంగా చట్టాలు చేసే సభలోనే చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని చట్టాన్ని గౌరవిస్తూ తీసేస్తే దాని మీద ఇవాళ చర్చ అధ్యక్ష. నేను ఒక్కసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎక్కడైనా కూడా మన మహారాష్ట్రలో, మన బాంబేలో ఫ్లడ్స్ వచ్చినాయి అధ్యక్ష. తమిళనాడులో కూడా ఫ్లడ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అధ్యక్ష. విపరీతమైన ఫ్లడ్ వస్తుంది, విపరీతమైన వర్షాలు వస్తాయి, నగరాలే ఏకంగా మునిగిపోయే పరిస్థితులు. మన మహారాష్ట్రలో బాంబేలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే మన కళ్ళ ముందని టీవీలలో అందరం కూడా చూసాం. 10 రోజుల వారం రోజుల కిందట ఏకంగా ఈ స్థాయిలోకి నీళ్ళు వచ్చి పూర్తిగా ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో అందరం కూడా చూస్తాం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష? ఎందుకు ఈ నగరాలలో నీళ్లు పోలేని పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు ఒక ఫ్లడ్ వచ్చినా, ఒక ఎక్కువ వర్షాలు వచ్చినా ఎందుకు ఈ నగరాలన్నీ కూడా విలబలలాడిపోయే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అధ్యక్ష? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైనా కూడా నీళ్లు పోయే మార్గం, ఫ్లడ్ పోయే మార్గాన్ని ఎవరూ కూడా అడ్డుకట్ట వేయరాదు. ఫ్లడ్ పోయే మార్గంలో ఎప్పుడైతే మీరు అడ్డుకట్టలు వేస్తూ పోతారో అప్పుడు ఆ ఫ్లడ్ కోర్సును మనం అడ్డుకుంటా ఉన్నాం. ఆ ఫ్లడ్ కోర్సును ఎప్పుడైతే మనం అడ్డుకుంటామో అప్పుడు నీళ్లు న్యాచురలీ ఇలా పోవాల్సిన మార్గంలో వేరే చోట దాని ఇంపాక్ట్ ఎక్కడో కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకా వేరే చోట ఎక్కడో కనిపించినప్పుడు అక్కడ విపరీతంగా మునిగిపోయే పరిస్థితులు వస్తాయి అధ్యక్ష. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇది నేను ఒకసారి మామూలుగా ఎక్కడైనా కూడా నది పక్కన ఇల్లులు కట్టాలి అని అంటే ఆ ఇల్లులు కట్టే అధికారం, ఆ ఇల్లులు కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అధికారం వీళ్ళెవరికి ఉండదు అధ్యక్ష. ఆ అధికారం ఉండేది రివర్ కన్జర్వేటర్కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష. ఇట్ కమ్స్ అండర్ ది రివర్ కన్జర్వేటర్ యాక్ట్ కింద, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ కిందకు వస్తుంది అధ్యక్ష. రివర్ కన్జర్వేటర్కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష, అక్కడెక్కడైనా పర్మిషన్స్ ఇవ్వడానికైనా కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటా ఉన్న ఇల్లు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నివాసం పక్కనే ఉన్న ఈ గవర్నమెంట్ కట్టడాలలో ఏదైతే ఇల్లీగల్గా కట్టిన భవనం అయితేనేమి, వీటికి సంబంధించి రివర్ కన్జర్వేటర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడిగితే, పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగితే, రివర్ కన్జర్వేటర్ ఏం చెప్పాడో ఒక్కసారి ఈ లెటరు ఒకసారి టీవీ మీద నేను చూపిస్తా అధ్యక్ష. ఒకసారి లెట్ ది ఎంటైర్ అసెంబ్లీ ఆల్సో సీ, అసెంబ్లీ ద్వారా లెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా చూడమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూడండి అధ్యక్ష. దిస్ లెటర్ వాస్ మీ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 2017 అధ్యక్ష. ఇది రాసింది కొంచెం రాసింది కూడా కొంచెం పైకి పోండి ఒకసారి, కొంచెం పైకి తీసుకొని పోతే రాసింది అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ, సెంట్రల్ డివిజన్, విజయవాడ అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసినాడు అధ్యక్ష. కొంచెం ఆ లెటర్ ఇంకా పైకి కొంచెం పైకి తీసుకొని పోండి అన్న కొంచెం అధ్యక్ష. అక్కడ ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఆయన ఏమని రాసినాడు అధ్యక్ష, ఈ సబ్జెక్టు కూడా ఒకసారి సబ్జెక్ట్ ఒక్కసారి ఏమనుకోకుండా కొంచెం కిందికి పోండి. సబ్జెక్ట్ అధ్యక్ష, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రీవెన్స్ హాల్ within the premises of Honorable Chief Minister / camp office in an extent of 1200 square meters. సబ్జెక్ట్ అంటే ఆ గ్రీవెన్స్ హాల్కి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంకా కాస్త ముందుకు పోమ్మా, కొంచెం ముందుకు వాడినా, ఇంకా కొంచెం ముందుకు వాడినా అధ్యక్ష. ఒకసారి నేను హైలైట్ చేసిన పోర్షన్ ఒకసారి చదవండి అధ్యక్ష. ఒకసారి చదివి నేను వినిపిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద అది కూడా చూడొచ్చు అధ్యక్ష. ఇక్కడ
ఈ రివర్ కన్జర్వేటర్ అధ్యక్ష, రివర్ కన్జర్వేటర్ గా ఉన్న అధికారం ఉన్న వ్యక్తి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తన దగ్గర నుంచి తను ఏమని రాశాడు చూడండి అధ్యక్ష. ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఈస్ 22.60 meters. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఒకసారి గమనిస్తే అధ్యక్ష, మనము ఈ అసెంబ్లీకి రావాలి అని అనుకుంటే అదే బండ్ మీదనే వస్తాం అధ్యక్ష. అంటే ఆ బండ్ మీద నుంచి ఒక్కసారి ఇలా బండ్ మీద కారు పోతా ఉన్నప్పుడు ఇలా బండ్ మీద ఇలా చూస్తే అధ్యక్ష, ఇలా కిందికి తిరిగి చూస్తే కింద చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక ఇల్లులు కింద లెవెల్లో కనిపిస్తాయి అధ్యక్ష. అంటే బండ్ ఈ స్థాయిలో ఉంటుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఇల్లులు ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉంటాయి అధ్యక్ష. మీ అందరికి కూడా అసెంబ్లీకి వచ్చేటప్పుడు బహుశా అందరికీ కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ లెవెల్స్ అధ్యక్ష. ఒకసారి గమనిస్తే ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అధ్యక్ష 22.60 meters అధ్యక్ష. అంటే మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22, దాంట్లో రాస్తున్నారు అధ్యక్ష 22.60 meters అధ్యక్ష. అండ్ ది హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ అట్ 19.50 meters. అంటే 19.50 meters లో ఆయన ఇల్లు ఉంది. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 meters కు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉంది. అంటే ఏకంగా ఫ్లడ్ కోర్సును అడ్డుకుంటా ఉన్నారు. అక్కడ ఎనీ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఏమొచ్చినా కూడా అధ్యక్ష, దట్ ఈస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్. ఒక ఫ్లడ్ను మనం అబ్స్ట్రక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ అధ్యక్ష డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అధ్యక్ష. ఫ్లడ్ కోర్సును గాన ఎవరైనా కూడా అడ్డుకుంటే అక్కడ ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఈ రకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండడం, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఏకంగా ఫ్లడ్ కోర్సును ఆపడము, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఫ్లడ్ వచ్చినా పర్వాలే, ఫ్లడ్ కోర్సు మారిపోయినా పర్వాలేదు అని చెప్పి అన్న యాటిట్యూడ్ ముఖ్యమంత్రి గారు చూపించడం మొదలు పెట్టేసరికి అధ్యక్ష, ఆ రోడ్డు మీద అంతా కూడా మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా విచ్చలవిడిగా రావడం మొదలు పెట్టే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. అక్కడే కాదు అధ్యక్ష, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే రూల్స్ ను ఖాతరు చేయడం మానేస్తాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే నాకు రూల్స్ వర్తించవు అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారో, అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చులకన అవుతుంది. ప్రతి ఒక్కడు రాష్ట్రంలో కూడా మాకు కూడా రూల్స్ వర్తించవు, ముఖ్యమంత్రికే వర్తించకపోతే మాకెందుకు వర్తిస్తాయి అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారు. ఆ రకంగా జరిగిన పరిస్థితి అధ్యక్ష మళ్ళీ కమింగ్ బ్యాక్ అధ్యక్ష, ఇదే రివర్ కన్జర్వేటర్ రాసిన లెటర్ అధ్యక్ష. ద మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22.60 meters and the highest field level is 19.50 meters. Further, the deputy executive engineer has stated that the ground level, that is the field level, is lower than the maximum flood level, which is flood prone area. Adhyaksha, he further added, Adhyaksha, further it is submitted that the Honorable Lokayukta of Telangana and Andhra Pradesh has issued orders dated 1/2/2017 in complaint number so and so filed by so and so Hyderabad, that the collector Krishna and the collector Guntur districts are directed to see that encroachments on the Krishna left flood bank above Prakasham barrage and also similar encroachments along with the Krishna river margin above Prakasham barrage are removed within 6 months from the date of receipt of copy of the order. Lokayukta orders ichindi. Idi flood nu meer obstruct chesta unnaru. It is coming within the flood level. Flood nu obstruct cheyadam cheste devastating effects untayi. Ee constructions anni kuda teeseyandi ani cheppi executive engineer who is the conservator of river conservator ga unna authority, he is the sole authority. ఆయన ఏకంగా లెటర్ లో లోకాయుక్త ఏం చెప్పింది కూడా లెటర్ లో రాస్తూ సెకండ్ పేజ్ ఒక్కసారి పోతే అధ్యక్ష, ఆయన కంక్లూజన్ అధ్యక్ష, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇష్యూ క్లియరెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ గ్రీవెన్స్ హాల్ within the camp office అని చెప్పి ఏకంగా
categorically, Adyaksha, yours faithfully, Executive Engineer, KC Division, Vijayawada. I mean, categorically, the officials have said, ఇది పర్మిషన్ కాదు, ఇవ్వలేము అని చెప్పి కేటగారికల్గా రాసిన నేను ముఖ్యమంత్రి, నన్నెవడు ఆపుతాడు, నేను చేయాలనుకుంటే మీరెవరండి ఆపేదానికని ఏకంగా ఈ ఆర్డర్స్ రివర్ కన్జర్వేట్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా పక్కన చెత్తబుట్టలో పడేసి అక్కడికి పోయి గవర్నమెంటే ఏకంగా దగ్గరుండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ చేసింది. అధ్యక్ష when this is happening డైరెక్ట్ గా తెలిసి చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ చట్టాలను ఉల్లంఘించినందువల్ల దానికి వచ్చే రామిఫికేషన్స్ చాలా సివియర్. యువర్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లడ్ కోర్స్ ను అబ్స్ట్రక్ట్ చేస్తా ఉన్న పరిస్థితి ఎంత డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అని అంటే ఒకరిని చూసి ఇంకొకరు ఇలా మొత్తం అందరూ కట్టుకుంటా పోతా ఉంటే ద ఫ్లడ్ కోర్స్ అనేది ఉండదు అధ్యక్ష. ఫ్లడ్ కోర్స్ అనేది ఇంక ఎక్కడా కూడా ఫ్లడ్ అనేది పోవాల్సిన కోర్సులో పోదు. దాని డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ త్రూ అవుట్ కనిపిస్తాయి. ఆ ఫ్లడ్డింగ్ ఎక్కడికో పోతుంది, ఇంక విజయవాడ నగరం కూడా మునిగిపోయే పరిస్థితికి కూడా వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ గా జరుగుతా ఉన్న అన్యాయం చూడలేక నేనంతట నేనే ఎప్పుడైతే కలెక్టర్ల మీటింగు, ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగు, ఎప్పుడైతే ఎస్పీల మీటింగ్ జరిగిందో నేనంతట నేనే స్వయంగా వీళ్ళందరి మీటింగ్ని తీసుకొని వచ్చి అదే గ్రీవెన్స్ హాల్లో అదే దాని పేరు అదే ప్రజావేదికలోనే మీటింగ్ పెట్టా అధ్యక్ష. మీటింగ్ పెట్టించి అందరు ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టా, అందరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ను కూర్చోబెట్టా, అందరి సెక్రటేరియట్లను కూర్చోబెట్టా, ఆ కలెక్టర్లను కూర్చోబెట్టాను, ఎస్పీ గారిని కూర్చోబెట్టిన తర్వాత నేను వాళ్ళకు ఒకటే అడిగా, మనం అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్లం, మనమంతా కూడా చట్టాలను తయారు చేసేవాళ్ళం, మనమంతా ఐపీఎస్ ఆఫీసర్లము, మనమంతా సెక్రటరీలము, మనమంతా క్యాబినెట్ మినిస్టర్లము, అందరూ క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఉన్నాం. సాక్షాత్తు నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను ముఖ్యమంత్రిని. ఇంతమంది గవర్నమెంట్ నడిపే వ్యవస్థ ఇదంతా, ఇంతమందిని గవర్నమెంట్ నడిపే వ్యవస్థలో ఉన్న వాళ్ళం మనమంతటా మనమే ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో, చేయకూడని విధంగా చేసిన ఇల్లీగల్ బిల్డింగ్లో మనం కూర్చొని మనం ఈ రకంగా మీటింగ్ పెట్టుకుంటా ఉంటే మనం ఏ రకమైన సంకేతం రాష్ట్ర ప్రజలకు మనం పంపిస్తా ఉన్నాము అని చెప్పి నేను ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ అడిగాను అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, రూల్ అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గన చేసి ఉండింటే, ఎవడైనా సామాన్యుడు గన ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్ గా రేకుల షెడ్ వేసుకుంటే గన గమనుంటారా అధ్యక్ష? వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడధ్యక్ష ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష. డైరెక్ట్ గా రివర్ పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు, చివరికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనంతటా ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు. ఏందధ్యక్ష రాజకీయ చరిత్ర? ఒక 40 ఏళ్ళ వయసులో రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే మొట్టమొదటగా ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పాం. కలెక్టర్లకు అందరికీ కూడా చెప్పాం, ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి.
ఎక్కడైనా కూడా సామాన్యునికి ఒకే రూల్ ఉండాలి, అధికారంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకైనా కానీ ఒకే రూల్ ఉండాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగినా కూడా చట్ట ప్రకారం ఎక్కడైతే అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఉంటే రూల్స్ అనేవి ఎవరికైనా కూడా ఒకటే మాదిరిగా రూల్స్ ఉండాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా ఏమేం చేయాలో ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ కూడా అదే చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను మార్పు చేయడం కోసం 4 అడుగులు ముందుకు వేస్తా ఉంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ దాన్ని కూడా తప్పులు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఎప్పుడూ కూడా బాగుపడదు. అధ్యక్ష రామానాయుడు గారికి ఇచ్చాను ప్లీజ్. ఒక అరగంట కామెంట్స్ వద్దండి ప్లీజ్. ఈరోజు ఏదైతే ఇప్పుడు ఇవాళ ప్రజావేదిక గురించి ఇవాళ ముఖ్యమంత్రి గారు సవినయంగా తెలియజేశారు. ఇది ఏదైతే వాస్తవంగా చూసినట్లయితే రివర్ కన్వర్జన్ యాక్ట్ లో ఇది 130 మీటర్లు మరి తర్వాత ఉన్నటువంటి పరిస్థితి. సరే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించుకుంటారా, కూల్చుకుంటారా, ఏం చేస్తారనేది ఇవాళ ప్రజలే గమనిస్తున్నటువంటి పరిస్థితి. నేను డైరెక్ట్ గా వేరే మంత్రి గారిని నేను అడిగింది, ప్రజావేదికను కూల్చడం ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక భయోందోళనలు ఉన్నాయి. ఇప్పుడే మీరే చెప్పారు 72,000. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము సైలెంట్ గా విన్నాం, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అందరం కూడా నిశ్శబ్దంగా విన్నాం. కనీసం సార్ స్పీకర్ సార్ ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిశ్శబ్దంగా విన్నాం. అరగంట సేపు మాట్లాడారు. దయవంచి వాళ్ళు ఇష్టం మాట్లాడతారు. ఈ రోజు స్వయంగా ఈ రోజు ఆయన మాట్లాడుకున్నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మేము నిశ్శబ్దంగా విన్నాం. మేము మాట్లాడు ఈ రోజు క్లియర్ గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 72,000 ఇళ్లున్నాయని స్వయంగా మంత్రి గారే చెప్పడం జరిగింది. మా దృష్టిలో ఈ రాష్ట్రంలో చూస్తే ఇంకా లక్షలాది ఇళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడే రామకృష్ణారెడ్డి గారు ఒక మాట చెప్పారు, రేపు ఉగాది రోజుకి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. సంతోషం. కానీ ఆ మాట మన మంత్రి గారు ఎవరైతే ఆ 72,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామని మాట మంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి ముందుగా ఒకటి తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మరి రెండవది ఇందాక మరి సార్ మధ్యలో ఆత్మని వాళ్ళు మాట్లాడుతున్నాం చెప్పి సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. రెండవది ఏంటంటే ఏదైతే వినండి, ఆయన ఏం మాట్లాడతారో వినండి, దానికి సమాధానంగా మళ్ళా మంత్రి గారు చెప్తారు, మీకు అవకాశం వస్తుంది మాట్లాడండి. సార్ ఏదైతే ఈ రోజు ప్రజావేదిక గురించి చెప్పారు, ఇది రామచంద్రారెడ్డి గారు, వరప్రసాద్ గారు కూర్చోండి ప్లీజ్. సరే ఇదేంటండి నసలాగా ఉంది మాకు. సార్ ఆగండి ప్లీజ్. కొంతమంది సభ్యులు సవ్యంతో ఉండండి, మాట్లాడిన వాళ్ళు. సార్ నేను స్ట్రైట్ గా మంత్రి గారిని నేను అడిగేది, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఏవైతే ఈ రోజు మీరు ఐడెంటిఫై చేసి ఉన్నారో వాళ్ళని రెగ్యులేట్ చేసేటువంటి విధంగా, వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆందోళన తొలగించవలసినటువంటి బాధ్యత మీరు తీసుకోమని కోరుతున్నాను. నెంబర్ 1. రెండవది ఏదైతే ఈవేళ మరి ఆ ప్రజావేదికని మీరు కూలగొట్టుకున్నారు లేకపోతే పడదోశారు, కానీ వాస్తవంగా ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే అది వాస్తవంగా చూస్తున్నట్లయితే మరి ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సార్, అది నిర్మాణం చేసింది. ఓకే, నిజంగా మీరు కట్టడానికి కోల్చాలనుకున్నప్పుడు అది ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్. అది దాన్ని ఎక్కడికక్కడ తీసి అన్ని బోట్ల సిస్టంలో ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు అధ్యక్ష. ఆ మాత్రం దాన్ని ఇంకో చోట తీసుకెళ్లి మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవచ్చు అధ్యక్ష. ఆ మాత్రం దానికి కక్షపూరితంగా అక్కడ చదవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అంచేత నేను దయ ఉంచి మంత్రి వారిని స్ట్రైట్ గా అడిగేది, మరి ఏదైతే ఆ 72,000 మంది సంబంధించినటువంటి ఇళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేసి వాటిని పట్టాలు ఇచ్చేటువంటి ఆలోచన ఉందా అని అడుగుతూ ఉన్నా. రెండు మంత్రి గారు ఇదే మీరు చెప్తారు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చాం. ఏదైనా వన్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు అదే సార్ ప్లీజ్. వెంకటేష్ అదే సార్ అయిపోయింది మాట్లాడదు
ప్లీజ్ చెప్పండి. దశ ముఖ్యమంత్రి గారు నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష మీరు అనుమతిస్తే నేను ఇచ్చినట్టు కూడా టీవీలు వేస్తే రెండు కూడా వస్తాయి, ప్రజలు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు పర్మిషన్ ఇస్తే వేస్తారు అధ్యక్ష. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష. చెప్పండి. కాదు అధ్యక్ష, టీవీలో ఏమంటున్నాను, నేను చెప్పే డాక్యుమెంట్స్ కూడా ఇస్తే చెప్పండి. ఓకే, మీరు వేయరు కాబట్టి అధ్యక్ష, మీరు వేయలేరు కాబట్టి మేము పబ్లిక్లో మీకు కాపీ పంపిస్తాం, పబ్లిక్లో చెప్పాలో వారికే చెప్తాం అధ్యక్ష. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు డాక్యుమెంట్స్ అన్ని చూపించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దాన్నే అభ్యర్థిస్తున్నాం మేము. అది మీరు అభ్యర్థించిన మీ మనసు కరగలేదు కాబట్టి ఐ హావ్ టు ప్రజెంట్. అంటే ఒక సాంప్రదాయాన్ని, నూతన సాంప్రదాయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సాంప్రదాయం అందరికీ వర్తింపజేస్తే అధ్యక్ష, ఏ మెంబర్ అయినా కానీ రేపటి నుంచి ఏ మెంబర్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూపారు అరుగుడిస్తే అది సబబుగా ఉంటుంది అధ్యక్ష. నేను సబ్జెక్ట్కి వస్తున్నాను అధ్యక్ష. మొట్టమొదటిసారిగా అధ్యక్ష, మీరు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సభ కానీ రూల్స్ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది restriction of building activity in the vicinity of certain areas, water bodies. The above water bodies and course shall be maintained as recreational green buffer zone and no building activity shall be carried out within 100 meters. అధ్యక్ష, ఇది మీ బిల్డింగ్ రూల్స్ అన్నీ ఉన్నాయి, డేట్ కాదు, బిల్డింగ్ రూల్స్ లో ఉన్నాయి. నేను ఇప్పుడే ఇస్తాను. I will get it and I will pass on to you. I will pass on to you. I will pass on to you అని చెప్తాను నేను. అధ్యక్ష, 100 meters from the boundary of the river outside the municipal corporation. మీ బిల్డింగ్ రూల్స్ లో ఉండేదా చెప్తున్నాను. బైలాస్ చూసుకోండి మీరు, డేట్ కాదు బైలాస్. ఇది బైలా. ఒక్క నిమిషం అధ్యక్ష, ఈయన బిల్డింగ్ ను ఈయన బిల్డింగ్ ను ఈ మాదిరిగా రివర్ కన్జర్వేటర్ హూ ఇస్ ద అథారిటీ వ్యతిరేకంగా ఇవ్వడం మొదలు పెట్టేసరికి, ఈయన ఇల్లీగల్ గా ఉండడం మొదలు పెట్టేసరికి ఏకంగా ఫ్లడ్ లేదు, ఫ్లడ్ ఎట్టొచ్చినా పర్వాలా, మనుషులు ఏమైనా పర్వాలా, నా బిల్డింగ్ మాత్రం, నేను ముఖ్యమంత్రి, నా బిల్డింగ్ మాత్రం రెగ్యులరైజ్డ్ పద్ధతిలో ఉండాలా అని చెప్పి దుర్బుద్ధితో ఏకంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయనంతటా ఆయనే రూల్స్ మారుస్తాడు. ఆ రూల్స్ మార్చింది నువ్వే కదయ్యా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆ డేట్ మాత్రం చెప్పడు. అది తప్ప మిగతాటి అన్ని ఆయన ఏ రకంగా మార్పులు చేశాడో మాత్రం చెప్తాడు. డేట్ చెప్పమని చెప్పాడు అధ్యక్ష. ఆయన చేశాడా లేదా ఇంకొకటి చేశాడు అర్థమవుతుంది కదా. మున్సిపల్ యాక్ట్ అధ్యక్ష. చెప్పండి. కనీసం నీకు చాలా సెక్రటరీలు, నాకు సెక్రటరీలు లేరు, మీకు చాలా మంది సెక్రటరీలు ఉన్నారు, వారి దగ్గర తెప్పించుకోండి. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, వారు చెప్పాలి ఇవన్నీ అధ్యక్ష. ఇక్కడ కాదండి, మీరు చెప్పండి నాకు. మీరు 100 meters from the boundary of the river outside the municipal corporation, municipality, Nagar Panchayat limits and 50 meters within the municipal corporation, municipality, Nagar Panchayat limits. Between the boundary of the river shall be as fixed and certified by the irrigation department and revenue department. 30 meters from FTL boundary of lakes, tanks, kuntas of areas of 10 hectares and above. ఇక్కడ ఏంటి అధ్యక్ష, రివర్ బౌండరీ ఇది కాదు అధ్యక్ష. రివర్ బౌండరీ రివర్ లో అవతల సగంలో ఉంటుంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసుకుంటే అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అధ్యక్ష. ఇది ప్రకాశం బ్యారేజ్ అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ కాబట్టి అధ్యక్ష
ఆ కోర్టులో కూడా చెప్తాను, సుప్రీంకోర్టు చెప్పినా కూడా చెప్తాను, ఇస్తాను. సుప్రీంకోర్టు చెప్తున్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అన్నట్టు ప్రజావేదిక నా బిల్డింగ్ అధ్యక్ష, ఇది ప్రభుత్వ బిల్డింగు. నేనుండే బిల్డింగ్ అధ్యక్ష, నా బిల్డింగ్ కాదు అది. రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేను ఒక టెనెంటే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేనేదో వైలేట్ చేశాను మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఎక్కడా వైలేట్ చేయలేదు, ఎక్కడా ఇల్లు కట్టలేదు, ఎక్కడా అసైన్మెంట్ల భూములు తీసుకోలేదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందులో ఇది 130 మీటర్ల అవతల ఇప్పుడుండే వాటర్కి దీనికి డిస్టెన్స్ ఉంది అధ్యక్ష. అయితే ఆగండి కట్ట పక్కనే అధ్యక్ష, ప్లీజ్ ఆగండి. ఇది ఏదో గట్టిగా మాట్లాడేస్తే ముఖ్యమంత్రి అడిగారు అధ్యక్ష. 7/4/12 ఈ ఆర్డర్స్ ఇవి. ఓకే, నేను అడుగుతాను అధ్యక్ష, సత్యనారాయణ రాజు అక్కడనే ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టాడు. ఎక్కడ కట్టాడు అధ్యక్ష? కట్ట కిందనే కట్టాడు. అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. ఆయన గవర్నమెంట్ లో ఇక్కడే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. మీ మెంబర్లందరూ కూడా మాట్లాడేటప్పుడు దర్ ఇస్ అ రికార్డ్, ఆ రికార్డు బట్టి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇది క్లియర్ గా 130 మీటర్ల అవతల ఉంది కాబట్టి 100 మీటర్స్ లోపలనే ఉండాలి. అది కూడా రివరు. ఇది రివర్ కాదు, వాటర్ బాడీ. వాటర్ బాడీ అంటే రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ 10 హెక్టార్స్ కాబట్టి ఆ 10 హెక్టార్స్ లో మీరు చూసినప్పుడు అధ్యక్ష ఇది క్లియర్ గా 30 మీటర్లు ఉంటే సరిపోతుంది. నేను ఆ డీటెయిల్స్ అని మీకు ఇస్తాను అధ్యక్ష, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే బిల్డింగ్ కట్టారని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పంచాయతీ పర్మిషన్ ఉంది. 1+1 అయితే పంచాయతీ పర్మిషన్. దానిపైన పోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ ఆ బిల్డింగ్ లో కూడా రివర్ కన్జర్వేషన్ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూయింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు కన్స్ట్రక్ట్ స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఇష్యూ ఆఫ్ నో అబ్జెక్షన్ రిగార్డింగ్. ఇది 16/5/2007 ఇచ్చారు. అంటే ఆ బిల్డింగ్ కే రివర్ కన్జర్వేటర్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే కొన్ని కూడా ఉంటుంది అధ్యక్ష. మూడోది, మీరు బిల్డింగ్ కట్టారు, కొట్టేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు అనాథుడి పాపం ఆయనకు ఎంత చూపని నేనే కనపడుస్తూ ఉంటా బిల్డింగ్ లో కూడా పోయినప్పుడు కూడా. రాష్ట్రమంతా ఎక్కడున్నా నేను ఆ బిల్డింగ్ నాకు ఇమ్మని ఒక లెటర్ పంపించాను అధ్యక్ష. నేను చేసిన తప్పు ఎందుకు పంపించాను అధ్యక్ష ఒక లెటరు? నేను అందుకే చెప్తాను, అనాథుడు అవునా కాదా కూడా చెప్తాను అధ్యక్ష. నేను ఒకటి రిక్వెస్ట్ చేశాను, నాకు ఇక్కడ బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ నాకు ఇవ్వండి, నేను అపోజిషన్ లీడర్గా అక్కడ ఫంక్షన్ చేసుకుంటాను. లెటర్ పంపిస్తే లెటర్ పంపించిన తర్వాత బిల్డింగ్ డెమాలిష్ చేశారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, నేను అడుగుతున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష చాలా స్పష్టంగా ఇది 3/7/2015 ఇదే మరి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేంది. 338 Section 3 of the Government Building Act 1899 gives exemption of certain government building from municipal laws to raise the erection etc. of building within municipalities. Section 3 runs as follows. Nothing contained in any law or enactment for the time being in force to regulate the erection, re-erection, construction or alteration or maintenance of buildings within the limits of any municipality shall apply to any building used or required for the public purpose or for any public purpose which is the property or in the occupation of the government or which is the erected on land which is the property or in the occupation of the government. అధ్యక్ష చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ లో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కట్టినా దాన్ని రెగ్యులేట్ చేసే అధికారం గవర్నమెంట్ ఉందని చాలా అవసరం లేని చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు చాలా చెప్పారు. నా బిల్డింగ్ మీరు కొట్టారు,
గవర్నమెంట్ బిల్డింగ్ కొట్టారు. నేను అడిగాను కాబట్టి మీ మంత్రి గారు అంటున్నారు నేనున్నాను కాబట్టి ఆ బిల్డింగ్ వెకేట్ చేయాలని. అది రూల్స్ ప్రకారం ఆయన తీసుకున్నా అన్నారు. మీరు ఎప్పుడైనా సరే ఒక పాలసీ ప్రకారం అన్ని చేస్తే నేను వెళ్ళడానికి ఏమి నాకు బాధే లేదు. కానీ అధ్యక్ష ఇక్కడ ఒక విషయం, ఈరోజు రాష్ట్రంలో కొన్ని నా విషయం నేను మాట్లాడాలి అధ్యక్ష. మీరు ఏం చేస్తారు చేయండి, నాకేం బాధ లేదు. దాన్ని మీరు తిడతారా, ఈ అవసరం అవమానిస్తారా, ఇంకా ఎక్కువ అయ్యానికి ఏం చేస్తారా చేయండి, పర్వాలేదు. ప్రజల కోసం అడుగుతున్న దిశ నేను ఎన్ని పడడానికైనా సిద్ధంగా ఉన్న ప్రజా సమస్యల కోసం ప్రజా జీవితంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీతులు చెప్పే అధ్యక్ష నీతులు చెప్పే అవసరమైతే రోడ్డు మీద పడుకోవాలన్నా సరే పనిచేస్తాను తప్ప మీ బెదిరింపులకు నేను భయపడిన అధ్యక్ష. 40 ఏళ్ళ అధ్యక్ష, నేను చాలా చూశాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఒక్క నదిగట్లు కాలువగట్లోనే 74,000 కన్స్ట్రక్షన్స్ గుర్తించామని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని లక్షల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఒక ఆవేదనలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో శ్రీనివాసులు గారు కూర్చోండి, ఒక ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వ బిల్డింగే కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చిన అవకాశం ఉన్నా కూల్చేశారంటే, ఇక్కడ ఎక్కడ బిల్డింగ్స్ లేకపోయినా కూల్చారంటే ఇది ఖర్చుతో కూల్చేస్తున్నారు. వీళ్ళు ఇంకా రేపు ఏం చేస్తారో తెలియదని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నారు మొత్తం బిల్డింగ్లన్నీ కూడా రిమూవ్ చేస్తానంటున్నారు, ఆదేశాలు ఇచ్చారంటున్నారు. అంటే కలెక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చామంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. ఆ ఆందోళన ఎప్పుడు నా దగ్గర కూడా అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఒక మాట చెప్పారు, కూర్చో అధ్యక్ష కూర్చోండి. మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు నన్ను డెమాలిషన్ మీరు పోతారా, మీకు నోటీస్ ఇచ్చారు. నాకు నోటీస్ అవసరం లేదు, ఎందుకంటే నా బిల్డింగ్ కూడా కాదు. నేను అడుగుతున్నా ఒకటి, ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒక ఆవేదన, ఒక బాధ. ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు ఎవరు వచ్చి కొడతారో తెలియదు. గవర్నమెంట్ ఇదే కొట్టినప్పుడు ప్రైవేట్ అయితే లెక్క కూడా ఉండదు. చంద్రబాబు గారు నాకు సార్ సీఎం గారు చెప్పిన తర్వాత అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, వారికి కూడా అప్పీల్ చేస్తున్నా, మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మినిస్టర్కి అప్పీల్ చేస్తున్నా, విక్టిమైజేషన్ వద్దు, దౌర్జన్యాలు చేయొద్దండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దండి. మాజీ ముఖ్యమంత్రి గారు బిల్డింగ్ ని మేము కొట్టేస్తున్నాం కాబట్టి మీరు ఒక లెక్క అని ఈ రాష్ట్రాన్ని ఆందోళనలో పడేయద్దండి అధ్యక్ష. ఈ సందర్భంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, నేను రియల్ గా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను అధ్యక్ష, అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో ప్లీజ్ ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో అధ్యక్ష అక్కడ ఇండ్లు కట్టుకుంటే రివర్ కోర్స్ మారిపోతుంది. అదే మాదిరిగా నీళ్లన్నీ అబ్స్ట్రక్ట్ అవుతాయి. ఈ ఏదైనా రేపు ఇది వస్తే అన్నిటి ఒప్పుకున్నాను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష నేను ఊటి వారిని అడుగుతున్నాను అధ్యక్ష, రోడ్ల మీద విగ్రహాలు పెట్టేశారు అధ్యక్ష. విగ్రహాలు పెట్టినప్పుడు అధ్యక్ష పోతూ అంటే ఇది కూడా ఇల్లీగల్ అండి, మీరు అర్థం చేసుకోవాలి. నేనేమి తప్పు మాట్లాడు సజెషన్ ఇస్తున్నా ముఖ్యమంత్రి గారికి సజెషన్ ఇస్తున్నా సార్. క్వశ్చన్ కి అన్రిలేటెడ్ ఏదైనా కానీ రికార్డులు ఇచ్చి తొలగించండి ప్లీజ్. నేను కూర్చోండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండి. నేను అధ్యక్ష నేను ఒకటే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష, రోడ్డు మీద కట్టడాలు ఉన్నప్పుడు, రోడ్డు మీద విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ దారిలో పోతామంటే విగ్రహాలు చూస్తూ యాక్సిడెంట్లు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. మేము కూడా ఎప్పుడో ఆర్డర్స్ కూడా ఇచ్చాం. క్వశ్చన్ కన్ఫర్డ్ అవ్వాలి చంద్రబాబు, అదే అవుతుందండి.
గారు చెప్పనండి. కూర్చోండి. కాదు, ఇది కరెక్ట్ కాదు. మీకు నోరు మూయించాలనుకుంటే అవకాశం ఎందుకు ఇస్తాం? మాకు అవకాశం ఇచ్చి సబ్జెక్ట్ కన్స్ట్రక్షన్స్ మాట్లాడుతున్నాను. అక్రమ కన్స్ట్రక్షన్స్ మాట్లాడుతున్నా. మీరే మాట్లాడడం లేదు, కావడం లేదు. ఏదైతే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ గురించి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ అదే మాట్లాడుతున్నా. కంక్లూడ్ చేయండి అధ్యక్ష. నేను ఎక్కడ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్. ఎక్కడైనా అధ్యక్ష నేను చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిని తప్ప చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తిని కాదు అధ్యక్ష. అధ్యక్ష రామకృష్ణ మంది నాయకులు అయితే ఇవన్నీ చరిత్ర అధ్యక్ష. నేను ఒకటే, అన్ని రోడ్లలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు మీరు అమలు చేయరు? అదే మరి అధ్యక్ష. మీరు కన్క్లూడ్ చేయాలి సార్, టైం అవుతుంది. ఇది నాట్ కరెక్ట్. వస్తాను అధ్యక్ష. డిబేట్, ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. దిస్ ఈజ్ క్వశ్చన్ అవర్. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇదే కాదు, రోడ్ల మీద అన్నింటి మీద అనుకుంటే అసలు క్వశ్చన్ ఫోరం రండి. బట్ ఇది టైం ఎంత అయింది చంద్రబాబు నాయుడు గారు? మీరు కూడా 10:32 మీరు మేము కాదండి. మీరు అంటే నాకు 40 సంవత్సరాల అసెంబ్లీలో ఉండి ఏం మాత్రం నాకు తెలియదు అధ్యక్ష. ప్లీజ్ మీరు కోటంరెడ్డి జోగారావు గారు కూర్చోవాలి. కోటంరెడ్డి కూర్చోవాలి. మీరు మమ్మల్ని ప్లీజ్ రిస్ట్రిక్ట్ చేయడం ఏంటి అధ్యక్ష? అయ్యా డిప్యూటీ సీఎం గారు, నేను ఎక్కడన్నా డీవియేట్ అయ్యానని చెప్పండి. నేనేమన్నా ఆరోపణ జోగారావు గారు ప్లీజ్ కూర్చోండి. నేను ఏ విగ్రహం అని చెప్పలేదు అధ్యక్ష. అంబేద్కర్ గారంటే నాకు ఇంకా గౌరవం. అంబేద్కర్ విగ్రహాలు తీసుకుపోయి బ్రహ్మాండంగా చేద్దాం. అదేం బాగోలేదు అధ్యక్ష. నేను ఎక్కడా మాట్లాడలేదు. నేషనల్ లీడర్స్ కానీ అవన్నీ ఏ లీడర్ మాట్లాడలేదు. రోడ్డు విషయం మాట్లాడాను అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ ఆగాలి సార్. వెయిటింగ్ చేయాలి. ప్లీజ్ వెయిటింగ్ చేయాలా? మీరు అనవసరంగా ఇష్యూ డైవర్ట్ అవుతుంది సార్. మీరు క్వశ్చన్ వేయాలి. మీరు కూడా